భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. గిల్గిత్ బలూచిస్తాన్ అదొక స్ట్రాటజిక్ లొకేషన్ అండి. మనం కోల్పోయాం. ఎలా కోల్పోయాం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్గా బ్రిటిష్ వాడు ప్లాన్ చేసి పాకిస్తాన్ కప్ చెప్పాడు. బ్రిటిష్ వాడు అప్పుడు మౌంట్ బ్యాటన్ ఉండేవాడు కదా. మౌంట్ బ్యాటన్ వాజ్ ఆర్మీ చీఫ్. మన ఇండిపెండెన్స్ వచ్చాక కూడా మౌంట్ బ్యాటన్ కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యాడు. వాడు సొంతంగా మేజర్ బ్రౌన్ అని ఒక కుర్రాడు, 24 ఏళ్ళ కుర్రాడు, 26 ఏళ్ళ కుర్రాడు, మేజర్ బ్రౌన్ ఎంపీ చేసి వాడితోటి కొంతమంది గూర్ఖా రెజిమెంటు, ఒక ముస్లిం రెజిమెంటు వెళ్ళారు. ఎక్కడికి? గిల్గిత్ బల్టిస్తాన్. దాన్ని ఫ్రీ చేయమని చెప్పి పంపించాడు. వీళ్ళు వెళ్ళి చేసిన ఘాతకం ఏంటంటే రాత్రి పడుకున్న ఉన్న గూర్ఖాలని చంపేశారండి ముస్లిమ్స్. మేజర్ బ్రౌన్ కలిసి చంపేసి ఆ ఏరియాని పాకిస్తాన్ కప్పించాడు. ఎందుకంటే చాలా అది హైట్లో ఉంటుంది. అక్కడి నుంచి మీకు చైనా, ఇప్పుడు చైనా, అప్పుడు టిబెట్, ఇటుపక్క ఇండియా, అటుపక్క పాకిస్తాన్ అన్ని ఇక్కడ కనబడతాయి. స్ట్రాటజిక్ లొకేషన్. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు, మంచి లొకేషన్. దాన్ని ఇండియాకి రాకూడదు అని వాళ్ళ ఉద్దేశం. వాడు బ్రిటిష్ వాడు ఇండియాకి వస్తే బాగుపడిపోద్ది ఇండియా. సింపుల్, అంతకంటే ఏం లేదు. సో అలా ఇచ్చారండి. అలా పోయింది మన దగ్గర నుంచి. వాడు రాత్రి పాకిస్తాన్ పిలిచి ఇచ్చారండి ఆ ఏరియా. మేజర్ బ్రౌన్ గారు వాడిని ఏం చేయాలి? ఈ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఎ ట్రైటర్. వాడు దేశద్రోహం చేశాడు కదా, మనకు పనిచేస్తూ మన దేశానికి ఎగేస్తూ పని చేశాడు. వాళ్ళని నార్మల్గా ఏం చేయాలండి? వాళ్ళు మొత్తం అరెస్ట్ చేయాలి, కోర్ట్ మార్షల్ చేయాలి, ఏదో చేయాలి. అలా ఏం చేయలేదు బ్రిటిష్ వాడు. వాళ్ళు తీసుకెళ్ళి వాడికి సత్కారం చేశాడు ఇంగ్లాండ్లో, మేజర్ బ్రౌన్ గడి. సరే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ఎలా పనుల్లో ఇది ఒకటి. యాంటీ ఇండియా, యాంటీ హిందూ, చాలా బ్రిటిష్ వాడు చాలా సిస్టమేటిక్గా యాంటీ హిందూ వ్యవహరించాడు. వాళ్ళు కూడా మీరు వాళ్ళ ముస్లిమ్స్ మసీదుల దగ్గరికి వెళ్ళలేదు. ఓన్లీ ఇండియన్ టెంపుల్స్ దగ్గరే రెవెన్యూ కలెక్షన్ దగ్గర బ్రిటిష్ వాడు ఉండేవాడు. గమనించలేదు మీరు? వాడు మొదటి లా ఇది. సో అదే కాకుండా ఆర్మీ అంతా కూడా ముస్లిమ్సే ఉండేవారు ఒకప్పుడు. బిఫోర్ వరల్డ్ వార్ 1 and 2 ముస్లిమ్సే. ఆర్మీ అంతా ముస్లిమ్స్. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఒకసారి వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆర్మీ అంతా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు అలాగా ఇండియన్ టేక్ ఓవర్ చేస్తారు అని దొంగ బుద్ధితో చేశాడు. కానీ లక్కీగా మనకు అదృష్టం బాగుండి వరల్డ్ వార్ 1 and 2 వచ్చాయి. అప్పుడు వాళ్ళకి మనుషులు కాల్చారు. ఓన్లీ ముస్లిమ్స్ దెబ్బ కదా, సరే తక్కువన్నారు. అప్పుడు మనుషులు కాల్స్తే మనం బాల్ గంగాధర్ తిలక్ ఆ రోజుల్లో చెప్పాడు, వెళ్ళండి, చేరి ట్రైన్ అయ్యి రండి. అప్పుడు మనం రేపు పొద్దున్న అవసరం ఉంటుంది, మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పి మన హిందువులు కూడా ప్రోత్సహించి ఆర్మీలోకి పంపించారు. సర్దార్లు, అక్కడ హర్యానా జట్లు, మొత్తం సౌత్ నుంచి కూడా చాలామంది. పాపం వీళ్ళని క్యానన్ ఫాడర్ కింద వాడుతున్నారు. అయినా కూడా మన వాళ్ళు గట్టిగా తయారై వచ్చారు. మిగిలిన వాళ్ళు మన దేశ రక్షణకి పనికొచ్చారు. అదే ఇది గిల్గిత్ బల్టిస్తాన్ హిస్టరీ. ఇది ఇప్పుడే అవుతుంది. అక్కడ ఈ పాకిస్తాన్ వాడికి భయం పట్టుకుంది. ఎందుకంటే ఏ రోజైనా మన ఇండియా బలం పెరిగితే మన టెరిటరీ మనం తీసుకుంటాం. అందుచేత వాడు ఏం చేయడు, దాన్ని తీసుకెళ్ళి చైనాకి దారాదత్తం చేశాడు. అంటే ఫుల్గా కాదు, చైనీస్ ఆర్మీ అక్కడ ప్రెజెన్స్ ఉంది. 2011లోనే 10,000 మంది చైనీస్ ఆర్మీ, PLA అంటారు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, అక్కడ ఉన్నాడు. ఈ 2011లోకి ఎలా వచ్చింది? 2008-9లో మనవాడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయింది కాంగ్రెస్ పార్టీకిను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి. ఆ తర్వాత నుంచి మొదలైందండి.
ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏముందో అడిగి తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరేం చేసినా మేము ఊరుకుంటాం అన్నట్టుగా రాసి పెట్టుకున్నారు మరి దాంట్లో. సో 10,000 మంది సోల్జర్స్ 2012 కల్లా 11, 12 మెల్లిమెల్లిగా వచ్చారు, ఒకేసారి రాదు. 12 కల్లా 10,000 మంది చైనీస్ సోల్జర్స్ ప్రజెన్స్ ఉందండి. ఎక్కడ? గిల్గిత్ బల్చిస్తాన్. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో 2020 ఆన్వర్డ్స్ ఇంకా పెంచి, ఎందుకు? ఈ సిపెక్ కోసం అని చెప్పి అదే ఎక్స్క్యూజ్. ఫస్ట్ టైం 10,000 మంది వచ్చినప్పుడు సిపెక్ లేదు, అప్పుడు కారాకోరం కారిడార్ అని అది నిర్మించాడు, దానికోసం పెట్టాడు, దాని ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు సిపెక్ కోసం అని కొంతమంది అనఫిషియల్గా చెప్పడం 60,000 మంది సోల్జర్స్ ఉన్నారు గిల్గిత్ బల్చిస్తాన్. కాకపోతే 40,000 అయితే ఖచ్చితంగా ఉన్నారు. 40,000 మంది చైనీస్ సోల్జర్స్ ప్రెజెన్స్ ఉంది. మనం 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 అంటే మన జేఎండ్కే రీక్యాప్ చేద్దాం అనుకుంటున్నాం కదా, పిఓజేకేని మనం తీసుకుంటాం, గిల్గిత్ బల్చిస్తాన్ మనం తీసుకుంటాం అనుకుంటాం కదా. కాకపోతే చిన్న ఇబ్బంది ఇది, ఎందుకంటే వాడు చైనా వాడికి ఈ ఆర్మీ ప్రెజెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టే, దేశం ఇచ్చేసినట్టే పాకిస్తాన్. అదండి విషయం. సో మనకి ఆఫ్టర్ రామ ఆలయం నిర్మాణం, అదే ఇనాగ్రేషన్ తర్వాత, రామ్ లల్లా గారి రాజ్యంలోకి వచ్చిన తర్వాత 22వ తారీఖు తర్వాత నెక్స్ట్ స్టెప్ పిఓజేకే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు, మోదీ అండ్ షా. సో దానికి ఇది చిన్న చిక్కు. కాకపోతే చైనా వాడు ఆర్మీ ఉంటే మాత్రం సుఖం, దమ్ముండాలి, యుద్ధం చేసే వీళ్ళుండాలి. ఇప్పుడు బేసిక్గా సోల్జర్స్ 1,00,000 మంది ఉండొచ్చు, కాకపోతే ఒక 1000 మంది సరైన ఎదుర్కొనే వాళ్ళు ఉంటే వారు గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ 22 సర్దార్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 6,000 మంది గుర్రాలు వచ్చేస్తున్నారు. ఒక నేరో పాస్ ఉంది, ఆ పాస్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాడు అప్పుడు మౌంట్ బ్యాటన్ లాంటి లంచ కొడుకులే, వాడు ఏం చెప్పాడంటే 22 మంది ఉన్నారు, మీరు వాడే చేయలేరు, వచ్చేయండి అని చెప్పి మూసుకొచ్చామని చెప్పి. కాకపోతే వీళ్ళకి మూసుకొచ్చేస్తే ఏమవుతుందో తెలుసండి, వీళ్ళ ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు సర్దార్లకి. ఎక్కడ? పంజాబ్లో. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్. దాంట్లో కానీ వీళ్ళు చెరబడి వస్తాయి, ఈ ఆఫ్ఘన్ వాళ్ళు కిరాయి గూండాలు లాంటి, కిరాయి గుండాలు ఏంటి, మర్సనరీస్ అంటారు. అంటే నరికడం, చంపడం ఆడి పని, మర్సనరీస్. దానికి తెలుగులో ఏమంటారు? క్రూరులు వాళ్ళు 6,000 మంది వచ్చేస్తారు. వాళ్ళు కానీ పంజాబ్లో ఎంటర్ అయితే వీళ్ళు ఆడవాళ్ళకి పిల్లలకి రక్షణ ఉండదు. అందుకోసం 22 మంది సర్దార్లు అండి రాత్రి 1,100 మంది చంపారంటాడు. 1,100 మంది ఆఫ్ఘన్స్ చంపారు. చంపితే తోకముడిచి పారిపోయాడు 6,000 మంది. ఇదేదో పెద్ద ఆర్మీ పెద్ద ట్రూప్ ఉంటుంది. అది ఉంటుంది. అదే మన ఫైటింగ్ చేయడానికి ముందు కావాల్సింది దమ్ము, పర్పస్. మన వాళ్ళని రక్షించుకుందామని యుద్ధం చేసేవాడు ఒకలా చేస్తాడు, ఏదో లూటీ చేద్దాం, రేపులు చేద్దాం అని వచ్చేవాడు ఇంకోలా చేస్తాడు. వాడికి అంత ఇది ఉండదు. వీళ్ళు ఓ దెబ్బతైనా పారిపోతుంది, బతికింటే రేపైనా రావచ్చు. అదండి గిల్గిత్ బల్చిస్తాన్ యొక్క సిచ్యువేషన్. మనం చూద్దాం, ఈ ఏడాదిలోనే ఏదో మాత్రమైన డెవలప్మెంట్ రాబోతుంది. చూద్దాం మోదీ గారు ఏం చేస్తారు. జై శ్రీరామ్.